ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ సెకండ్ మ్యాచ్ ఏపీఎల్ సీజన్లో వచ్చేసి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముంబై ఇప్పటి వరకు 14 సంవత్సరాల నుంచి అయితే ఫస్ట్ మ్యాచ్ గెలిచలేదు. అప్పుడెప్పుడో 2012లో వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్తో అయితే ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఫస్ట్ మ్యాచ్ గెలిచలేదు. చూడాలి ఈ మ్యాచ్ గెలిచే సెంటిమెంట్ని అయితే బ్రేక్ చేస్తారనేది. ముఖ్యంగా వచ్చేసి స్టార్టింగ్ సీజన్ ఎప్పుడైనా కానీ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతారు. చూడాలి ఈ రికార్డ్ ఏమైనా బ్రేక్ చేస్తారేమో. ఇది వచ్చేసి మంచి రికార్డ్ కాదు, చెడ్డ రికార్డ్. ఎందుకంటే కంటిన్యూస్గా 14 సంవత్సరాలు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది చాలా వరస్ట్ రికార్డ్ ఎవరికైనా కానీ. చూడాలి ఈ మ్యాచ్లో ఏమన్నా దాన్ని ఏమైనా బ్రేక్ చేస్తారేమో. సో కోల్కతా కూడా మంచి ఐడియా మీద ఉంటుంది. ఎందుకంటే ముంబై ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతుంది. సో ఎలాగైనా గెలిచాలన్నట్టు. చూడాలి ఇక్కడ ఎవరు గెలుస్తారనేది. ముఖ్యంగా కోల్కతా అంత గొప్పగా ఏం లేదు. వాళ్ళ బౌలింగ్ లైనప్ కూడా అంత గొప్పగా ఏం లేదు. ముంబైకి బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా వచ్చేసి బౌలర్లు చాలా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. బుమ్రా కానీ, బోల్ట్ కానీ, తర్వాత వచ్చేసి దీపక్ చహార్, చాలా అద్భుతమైన టీం అయితే వాళ్ళ దగ్గర ఉంది. అట్నే కోల్కతాలో వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ సరిగా లేదు, కానీ స్పిన్ బౌలింగ్ బాగానే ఉంది. ఇరు జట్ల బలాబలగాల గురించి మనం అయితే ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ స్టేడియంలో వచ్చేసి లాస్ట్ జరిగిన మ్యాచ్ T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. ఇది వచ్చేసి సెమీఫైనల్ మ్యాచ్. స్కోర్ అయితే చాలా ఎక్కువ అయితే నమోదయ్యాయి. ఇండియా వచ్చేసి 250 చేసినా కానీ లాస్ట్ వరకు అయితే పోరాడాల్సి వచ్చింది. ముఖ్యంగా జాకబ్ బెత్తల్ ఆడిన ఇన్నింగ్స్ ఎవరు మర్చిపోలేరు. సో ఇక్కడ 200 అనేది కష్టమే. ఇక్కడ 200 చేసినా కానీ ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ జరిగింది కదా బెంగళూరులో నిన్న. సో అటువంటి మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది, హై స్కోరింగ్ మ్యాచ్. సో ఎవరైనా ఖచ్చితంగా టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఫీలింగ్ అయితే తీసుకుంటారు. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక మంచి స్కోర్ చేసామనుకోండి, నిలబెట్టుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. సో టాస్ గెలిచిన టీం కెప్టెన్ ఏం తీసుకుంటాడో చూడాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ ఏం ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ఈ రోజు కూడా మంచిగానే ఆడొచ్చు. ఇక్కడ అంత డ్యూ కూడా రాదు. సో ఇక్కడ ముంబై ఇండియన్స్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ అందరూ కూడా అవైలబుల్లో ఉన్నారు. ఓన్లీ సో స్టార్టింగ్ మ్యాచ్లో విల్ జాక్స్ ప్లస్ శాంట్నర్ అయితే ఉండరు కదా. ఇదైతే కొంచెం ఇబ్బంది వాళ్ళకి. సో వాళ్ళిద్దరు ఉంటే ఇంకా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండేది టీంలో బ్యాటింగ్ బౌలింగ్లో. ముఖ్యంగా వచ్చేసి విల్ జాక్స్ వచ్చేసి ఆల్రౌండర్గా, తర్వాత ఫినిషర్గా అయితే మారిపోయాడు. తర్వాత వచ్చేసి శాంట్నర్ ఈ మధ్యకాలంలో బ్యాటింగ్ బౌలింగ్ రెండు సూపర్గా చేస్తున్నాడు. వీళ్ళిద్దరు లేకపోవడం అనేది కొంచెం లోటే ముంబైకి. నెక్స్ట్ కోల్కతా అండ్ ముంబై ఇండియన్స్ స్టార్ట్స్ చూసుకుందాం ఒకసారి. వీళ్ళు హెడ్ టు హెడ్ ఎలా ఆడారు, తర్వాత వచ్చేసి ఈ స్టేడియంలో ఎలా ఆడారు అనేది. వంకాడలో వచ్చేసి మొత్తం 11 మ్యాచ్లు అయితే ఆడారు ఇద్దరు. ఇక్కడ వచ్చేసి 9 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిచింది, 2 మ్యాచ్లు కేకేఆర్ గెలిచింది. చూడొచ్చు ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ముంబైకే ఛాన్స్ ఉందనేది. గ్రౌండ్ స్టాట్స్ చూసుకున్నామంటే ఇక్కడ మొత్తం వచ్చేసి 123 మ్యాచెస్ అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం వచ్చేసి 57 టైమ్స్ అయితే గెలిచింది. చేయింగ్ చేసిన టీం 66 టైమ్స్ అయితే గెలిచింది. యావరేజ్ స్కోర్ వచ్చేసి 170. సో ఇక్కడ ఫస్ట్ సెకండ్ అదేం లేదు, మంచిగానే పర్ఫామ్ చేయొచ్చు. ఎవరైనా కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ పెద్ద స్కోర్ చేశారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకైతే గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బౌలింగ్ పడిందా బ్యాటింగ్ పడిందా ఇదేం ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మంచి స్కోర్ చేశారనుకోండి, అక్కడ కట్టడి చేయొచ్చు చేంజ్ చేసేటప్పుడు అయితే. హెడ్ టు హెడ్ చూసుకున్నామంటే మొత్తం 35 మ్యాచ్లు అయితే జరిగాయి. ఎంఐ అయితే 24 సార్లు గెలిచింది. తర్వాత కేకేఆర్ 11 సార్లు అయితే గెలిచింది. లాస్ట్ 5 మ్యాచ్లో చూసుకుంటే ఎంఐ 2 సార్లు, కేకేఆర్ వచ్చేసి 3 సార్లు గెలిచింది. ఓన్లీ ఒక మ్యాచ్ అయితే ఈ మధ్యకాలంలో కేకేఆర్ ఎక్కువ గెలిచింది. ఒకసారి ముంబై పాజిబుల్ ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఈ మ్యాచ్లో ఎవరు వస్తారనేది. రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమందీర్, రూథర్ఫర్డ్, దీపక్ చహార్, గంజాఫర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, అశ్విని కుమార్ ఆర్ మార్కండే. రోహిత్ శర్మకు చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. ఎందుకంటే అతను వచ్చేసి T20 రిటైర్ ఇచ్చిన తర్వాత అయితే ఎక్కడ కూడా ఆడలేదు. సో చూడాలి ఎలా ఆడతాడు. ముఖ్యంగా ఈ 18 సీజన్స్ చూసుకుంటే రోహిత్ శర్మ అంత గొప్పగా ఏం ఆడు. విరాట్ కోహ్లీ ఆడినట్టు, లేకుంటే సూర్యకుమార్ యాదవ్ ఆడినట్టు, లేదంటే ఇంకొక ఎవరైనా బ్యాట్స్మెన్ అయ్యర్ ఇలా ఆడినట్టు. ఎందుకంటే అతను వచ్చేసి జస్ట్ వీటిని వచ్చేసి ప్రాక్టీస్ మ్యాచ్ లాగా చూసుకుంటాడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేటప్పటికి. చూడాలి ఈసారి ఏమన్నా మంచిగా రాణిస్తాడేమో అనేది. అంత వరస్ట్ పర్ఫార్మెన్స్ ఉండదు, కానీ యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కోహ్లీ నేను చూస్తుంటాయి కదా 600, 700, మినిమం 500 పైన. అటువంటి పర్ఫార్మెన్స్ అయితే రోహిత్ శర్మ నుంచి మనం ఐపీఎల్లో చూడలేము. ఈసారి ఏమన్నా దాన్ని ఏమైనా బ్రేక్ చేస్తాడేమో చూడాలి. ముంబై టీంలో చూసుకుంటే వరల్డ్ కప్ ఆడినోళ్ళు చాలా వరకు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా ఇలా చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళందరూ వీళ్ళ టీంలో ఉన్నారు. సో వీళ్ళకైతే చాలా బలము. ఇక్కడ వీళ్ళందరూ కూడా పర్ఫార్మ్ చేశారనుకోండి, ఖచ్చితంగా ముంబై అయితే గెలిచే ఛాన్స్ ఉంది. తర్వాత దీపక్ చాహర్ కూడా ఫిట్ ఉన్నాడు. అతను కూడా పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేస్తాడు. ఈ మ్యాచ్ బుమ్రా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, అతను అయితే అవైలబుల్లో ఉంటాడు. చూడాలి వీళ్ళు ఎలా రాణిస్తారనేది. కేకేఆర్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 చూస్తున్నాం ఒకసారి. ఫినాలన్, రహానే, రఘువంశీ, క్యామరూన్ గ్రీన్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, సునీల్ నారాయణ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, ముజరవానీ, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి ఇమ్రాన్ ఆర్ కార్తిక్ త్యాగి.
సో కేకేఆర్ నుండి వచ్చేసి ఫిన్నర్ అని చాలా ఇంపార్టెంట్ వీళ్ళకు. ఎందుకంటే అలాంటి పర్ఫార్మెన్స్ అయితే కనపరిచాడు అతను వరల్డ్ కప్‌లో. చూడాలి ఇతను ఎలా పర్ఫార్మ్ చేస్తాడని. ఇతనికొచ్చేసి బుమ్రా మీద అంత గొప్పగా రికార్డ్ ఏం లేదు. తర్వాత వచ్చేసి అందరి బౌలర్‌లో కూడా ఇతనైతే స్ట్రగుల్ అవుతాడు. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే హిట్టింగ్ చేయాలని చూస్తాడు. సో ఇతను వికెట్ అయితే ఈజీగానే తీయొచ్చు. వరల్డ్ కప్ ఫైనల్‌లో కూడా ఇండియా అదే చేసింది. చూడాలి ఇతను ఎంతవరకు రాణిస్తాడనేది. నెక్స్ట్ రహానే కాంపిటీటివ్ క్రికెట్ ఆడి చాలా రోజులైంది. చూడాలి ఇతను ఎలా పర్ఫార్మ్ చేస్తాడనేది. ముఖ్యంగా వచ్చేసి మిడిల్ ఆర్డర్‌లో స్పిన్నర్‌లకు పెద్దగా ఆడలేడని ఇతనికైతే పేరుంది. సో దాన్నేమన్నా చెరుపుకుంటాడేమో చూడాలి. రస్సెల్‌కి రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన క్యామరూన్ గ్రీన్ ఎలా చేస్తాడో చూడాలి. ఎందుకంటే అతను బౌలింగ్ మాత్రం వేసేటట్టు లేడు. ఓన్లీ బ్యాటింగే. కానీ రస్సెల్ అయితే పాపం అంత లావున్నా గాని బౌలింగ్, ఫీల్డింగ్ తర్వాత బ్యాటింగ్ ప్రతి ఒక్కటి కూడా రాణిస్తుండేవాడు. అతనైతే బాయ్ బాయ్ చెప్పేసాడు కేకేఆర్‌కి. చూడాలి గ్రీన్ ఎంతవరకు రాణిస్తాడో. చాలా పెద్ద మొత్తంలో ఇచ్చి ఇతనైతే తీసుకున్నారు. ఇక్కడ బౌలింగ్ ఏయకుండా బ్యాటింగ్ అంటే అంత గొప్పగా ఏమి ఉండదు. ఇతను వచ్చేసి బౌలింగ్ ఖచ్చితంగా వేయడని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. రింకు సింగ్ గాని, రమణ్‌దీప్ సింగ్ గాని అంత ఫామ్‌లో ఏం లేరు. ఈవెన్ వరల్డ్ కప్‌లో కూడా రింకు సింగ్ గొప్పగా ఏం రాణించలేదు. తర్వాత వచ్చేసి వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి వచ్చేసి ఈ వరల్డ్ కప్‌లో అంత వికెట్‌లయితే తీయలేకపోయాడు. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ చాలా ఎక్కువ స్కోర్ అయితే ఇతను బౌలింగ్‌లో చేశారు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో గాని, తర్వాత న్యూజిలాండ్‌తో గాని ఇతనికైతే వికెట్ పడుతుంది గానీ స్కోర్ అయితే భారీగా ఇస్తున్నాడు. చూడాలి ఇక్కడ ముంబై ఇండియన్స్ ఇతన్ని ఎలా టాకిల్ చేస్తారనేది. ఓవరాల్‌గా చూసుకుంటే 2 టీములు కూడా మంచి బ్యాలెన్స్‌గానే ఉన్నాయి. కొంచెం ముంబై ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ సూపర్‌గా ఉన్నాయి. కోల్‌కతా కూడా దెబ్బేయడానికి రెడీగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ స్పిన్నర్‌లు, తర్వాత వచ్చేసి ముంబై ఫాస్ట్ బౌలర్‌లు. చూడాలి ఎలా ఉంటుందో ఫైటు. ముఖ్యంగా వచ్చేసి వరల్డ్ కప్‌లో ఆడినోళ్ళందరూ ఈ 2 జట్లలో ఉన్నారు. చూడాలి ఎలా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఎవరైతే 200+ స్కోర్ అయితే చేస్తారో వాళ్ళైతే గెలిచే ఛాన్స్ ఉంది. చేజింగ్‌లో గాని, తర్వాత వచ్చేసి టార్గెట్ సెట్ చేయడంలో గాని. ఎందుకంటే మనం ముంబైలో మ్యాచ్ చూసాం కదా! లాస్ట్ సెమీఫైనల్‌లో అంత అద్భుతమైన స్కోర్‌ని కూడా చేసే ఛాన్స్ అయితే వచ్చింది ఇంగ్లాండ్‌కి. జస్ట్ 6 రన్స్‌తో అయితే ఓడిపోయారు. సో, మ్యాచ్ అయితే అంత ఈజీగా ఏమి ఉండదు ఇరు జట్లకు. ఖచ్చితంగా లాస్ట్ వరకు పోరాడాలని ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.